జన్వాడ ఫామ్ హౌస్ ని ఏ క్షణమైనా కూల్చేందుకు హైడ్రా అధికారులు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలు, బుల్కాపూర్ నాలా పరివాహిక ప్రాంతాలను నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. నాలా ప్రారంభం నుంచి దాదాపు కిలోమీటర్ల వరకు అధికారులు సర్వే చేసి వివరాలు సేకరించారు. దీంతో ఏ క్షణమైనా ఫామ్ హౌస్ కూల్చేందుకు బుల్డోజర్లు దించే అవకాశం కనిపిస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ ను ఏ క్షణమైనా కూల్చేందుకు హైడ్రా అధికారులు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 రోజుల పాటు వాటర్ వర్క్స్ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు జన్వాడ కేటీఆర్ నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌస్ 4 వైపుల నుంచి కూడా నాలాను ఆక్రమణ చేసి దాంట్లో ఈ అక్రమ కట్టడాలని ఏర్పాటు చేశారనే దానిపై కూడా అనేక ఫిర్యాదులు అందడము రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు హైడ్రా కానీ, స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ రెవెన్యూ అధికారులు అసలు జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణం ఎలా సాగింది, ఎంత ల్యాండ్ దీంట్లోకి ఆక్రమణకు గురైంది అనే దానిపై కూడా క్లియర్ కట్ గా ప్రభుత్వానికి, హైడ్రాకి ఒక రిపోర్ట్ ఇచ్చేటువంటి ఆలోచనలో భాగంగా వాటర్ వర్క్స్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు 2 రోజుల పాటు సర్వే నిర్వహించుకొని మొత్తం ఎంత విస్తీర్ణలో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ని నిర్మించారు, ఎంత ఓపెన్ స్పేస్ ఉంది, ఎంత దీన్ని ఆక్రమణకు గురి చేసి దానిపైన ఈ ప్రహరీ గోడను ఏర్పాటు చేశారు, నాలాని లోపలికి కలుపుకొని కబ్జాకు గురైందా, నాలా బయట ఈ నిర్మాణం జరిగిందా అనే దానిపై కూడా క్లియర్ కట్ గా హైడ్రాకు ఒక రిపోర్ట్ ఇచ్చేందుకే, హైడ్రాకు పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చేందుకే అన్ని రకాలుగా డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి అధికారులు అక్కడికి చేరుకొని అన్ని వైపుల నుంచి కూడా సర్వేలు నిర్వహించి ఏది అక్రమం, ఏది సక్రమం అనే దానిపై కూడా ఈ రిపోర్ట్ ఆధారాన్ని బట్టి హైడ్రీ రంగంలోకి దిగి కూల్చివేతల ప్రక్రియ స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వాటర్ వర్క్స్ అధికారులు నాలా పైనుంచి ఈ జన్వాడ ఫామ్ హౌస్ ని నిర్మాణం చేశారు, నాలా పూర్తిగానే కబ్జాకే గురైంది అనే దానిపై కూడా నేను స్పష్టంగా వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్ లో, వాళ్ళు చేసినటువంటి సర్వేలో అక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. దాంతో పాటు ఇరిగేషన్ అధికారులు చెరువుకి ఎంత దూరంలో ఈ ల్యాండ్ నిర్మాణం జరిగింది అనే దానిపై కూడా వారు కూడా 4 వైపుల నుంచి కూడా మార్కింగ్ చేసుకొని ఈ రిపోర్ట్ సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ నాలాలు ఉన్నాయి అనే దానిపై కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళు వాటిని గుర్తించి అక్కడ కొన్ని గుర్తులు పెట్టుకొని మొత్తం ఫామ్ హౌస్ చుట్టూగా ఎన్ని నాలాలు ఆక్రమణకు గురయ్యి, ఎన్ని ల్యాండ్ లోకి కలుపుకొని ఈ కన్స్ట్రక్షన్స్ చేశారనే దానిపై కూడా వాటర్ వర్క్స్ అధికారులు కొన్ని సర్వే చేసి రిపోర్టు తయారు చేసుకొని కొన్ని మార్క్స్ అక్కడ పెట్టుకుని పోగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు FTL ల్యాండ్ కానుకొని ఎంత మేరకు ల్యాండ్ కబ్జాకు గురైంది, కేటీఆర్ ఫామ్ హౌస్ లో ఎంతకు మలుపుకున్నాడు అనే దానిపై కూడా వెనక భాగం నుంచి ఉన్నటువంటి ఆ ల్యాండ్ అంతా కూడా సర్వే చేసి ఒక రిపోర్ట్ రెడీ చేసి వాళ్ళు కూడా కొన్ని గుర్తులు అక్కడ పెట్టుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వరుసగా 2 రోజుల నుంచి మొదట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, రెండోసారి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు, ఈ రోజు రెవెన్యూ లేదా గ్రామ పంచాయతీ అధికారులు అక్కడికి చేరుకుని రికార్డ్స్ ప్రకారంగా ల్యాండ్ ఉందా, రికార్డ్ లో ఒక రకంగా ఉంటే ఈ ల్యాండ్ ని వీళ్ళు ఇష్టానుసారంగా ప్రహరీ గోడ లోపలికి FTL ల్యాండ్ ని తీసుకొచ్చి కబ్జా చేసి దాన్ని ఓపెన్ ల్యాండ్ గా చూపిస్తా ఉన్నారన్న దానిపై కూడా ఈ రోజు రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు అక్కడికి చేరుకొని ఈ రోజు కూడా సర్వే చేసి ఈ 3 డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా హైడ్రాకి అందినట్టయితే దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అసలు ఆన్లైన్ రికార్డు ప్రకారంగా కేటీఆర్ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలలో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు, ఎంత ఓపెన్ ల్యాండ్ ఉంది, FTL ల్యాండ్ నిజంగానే కబ్జాకు గురైంది అనే దానిపై కూడా ఈ రోజు వచ్చే రిపోర్ట్ దాన్ని బట్టి హైడ్రా అధికారులు ఒకసారి ఆ ప్రాంగణాన్ని రెక్కి నిర్వహించుకొని అన్ని వైపుల నుంచి చూసుకొని ఎటువైపుగా కూల్ చేస్తే అనుకూలంగా ఉంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా అనే దానిపై కూడా హైడ్రా అధికారులు చూసుకొని అది ఇల్లీగల్ అని తేలినట్టయితే మాత్రం ఖచ్చితంగా హైడ్రా బుల్డోజర్లు ఈ రోజు లేదా రేపు ఖచ్చితంగా కేటీఆర్ ఫామ్ హౌస్ లోకి దూసుకొచ్చి ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా నిలమట్టం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్, రవితేజ, అంటే ఇది లీజుకు తీసుకున్నది అది నాది కాదని కేటీఆర్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. అంటే రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? కేటీఆర్ లీజుకు తీసుకున్నా, కేటీఆర్ తో సంబంధం లేకపోయినా వారి టార్గెట్ జన్వాడ ఫామ్ హౌస్. జన్వాడ ఫామ్ హౌస్ చాలా రోజులుగా వార్తల్లో ప్రచారం కొనసాగుతా ఉంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో హాట్ టాపిక్ గా జన్వాడ ఫామ్ హౌస్ గురించి చర్చ జరుగుతూ ఉంది. కేటీఆర్ ఓన్ ల్యాండ్ అయినా, లీజుకి తీసుకున్నటువంటి ప్రాపర్టీ అయినా, తన స్నేహితుడు అయినా, అది పార్టీలకు సంబంధం లేకపోయినా సరే గాని
అది బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ ల్యాండ్ ఆక్రమణకు గురి చేసి కట్టినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ అనేది కూడా గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ ఈ వ్యవహారాన్ని అంతా కూడా బయట పెట్టేటువంటి ప్రయత్నం చేసినందుకే అతనిపై మిగతా కాంగ్రెస్ నాయకులపై కూడా అక్రమ కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అసలు ఈ జన్వాడ ఫామ్ హౌస్ వార్తని కవర్ చేయడానికి వెళ్తే ఇంత కేటీఆర్ అండ్ బ్యాచ్ మెంబర్స్ హంగామా క్రియేట్ చేస్తారనే దానిపై కూడా ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టి ఒరిజినల్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా ల్యాండ్ ఎంత ఉంది, మిగిలిన ల్యాండ్ ఎంత ఉంది, ఎంత మేరకు బఫర్ జోన్ ల్యాండ్ ని దీంట్లోకి మలుపుకున్నారు, ఎఫ్టీఎల్ ల్యాండ్ ఎంత దగ్గరగా ఈ నిర్మాణాలు చేపట్టారు, ఎఫ్టీఎల్ ల్యాండ్ కి కొన్ని మీటర్ల వరకు ఈ కన్స్ట్రక్షన్ చేయకూడదు అంటూ కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పాటించారా లేదా, వాటిని ఉల్లంఘనకు చేపడుతూ ఈ భవనాలని ఏర్పాటు చేశారా, G+1 భవనాలని అక్కడ నిర్మించాము అన్నట్టుగా కూడా ఇప్పటికే ఎవరైతే ఆ ఫామ్ హౌస్ కి చెందినటువంటి పట్టదారి యజమాని కోర్టుకి చేరుకొని కోర్టులో కూడా ఆ విషయాలు తెలియజేయడం జరిగింది. అన్ని వైపుల నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఫీల్డ్ కి వెళ్లి అక్కడ ఏం జరుగుతోంది అనేది మాత్రం వాస్తవంగా రిపోర్ట్ ఇస్తే మాత్రం ఇది అక్రమం అని తేలితే మాత్రం హైడ్రా బుల్డోజర్లు ఖచ్చితంగా కేటీఆర్ ఫామ్ హౌస్ కి చేరుకొని అక్కడ కూల్చేటువంటి అవకాశం ఉంది. గతంలోనే కేటీఆర్ అది ఇల్లీగల్ అని తేలితే కూల్చడానికి నేనే సిద్ధంగా ఉన్నాను, తనే కూల్చుతాను, తన ఫామ్ హౌస్ కూల్చడంతో పాటు అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకుల యొక్క ఫామ్ హౌస్ ను కూడా కూల్చివేసి తర్వాత తన ఫామ్ హౌస్ జోలికి రావాలన్నట్టుగా కూడా హైడ్రా అధికారులకు సూచించడం జరిగింది. ఒకరు సూచించే విధంగా హైడ్రా వర్క్ చేయలేదు కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి మిషన్, ఆ మిషన్ వారికి వచ్చేటువంటి ఫిర్యాదులను బట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఆక్రమణలను బట్టి రంగంలోకి దిగుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజో లేదా రేప ఖచ్చితంగా హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫామ్ హౌస్ కి చేరుకొని కేటీఆర్ ఫామ్ హౌస్ ని పూర్తి స్థాయిలో నీలమట్టం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ సర్వేలన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నారనేది మాత్రం పెద్ద మొత్తంలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.